రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పట్టుదల. ఆర్నకొండ అనే గ్రామంలో వెంకటమ్మ అనే ఆవిడ నివసించేది. తన భర్త అనారోగ్యంతో మరణించడంతో వెంకటమ్మ కూలి పని చేస్తూ జీవనోపాధి కొనసాగించేది. వెంకటమ్మకి 2 పిల్లలు. పెద్ద కూతురు పేరు కళ్యాణి, చిన్న కూతురు పేరు సుప్రియ. వెంకటమ్మ తన 2 పిల్లలను అదే ఊరిలో గవర్నమెంట్ స్కూల్లో చదివించేది. వెంకటమ్మ తన కూతుర్లను ఉన్నత చదువులు చదివించాలని ఎన్నో కలలు కనేది. ఇలా జరుగుతుండగా, చూడమ్మా, మీరు శ్రద్ధగా చదువుకొని ప్రయోజకులవ్వాలి. ఈ సంఘంలో ముఖ్యంగా చదువుకు ఎక్కువ గుర్తింపు ఉంటుంది. మీరు ఉన్నత చదువులు చదివి ఉత్తీర్ణులు అయ్యారంటే అవకాశాలు వాటంతట అవే మీ వద్దకు వస్తాయి. చదువుని ఎప్పటికీ అశ్రద్ధ చేయకండి. కాబట్టి మీరు ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మాత్రం అశ్రద్ధ చేయకండి. అలాగే అమ్మా. ఇలా మరునాడు ఉదయం వెంకటమ్మ వంట చేసి తన 2 పిల్లలకి మధ్యాహ్నానికి భోజనం సిద్ధం చేస్తుంది. చూడమ్మా, ఇదిగోండి మీ లంచ్ బాక్సు, తీసుకోండి. అమ్మా, ఏం కూర వండావు? కూర ఏమి వండలేదమ్మా, సాయంత్రానికి చేస్తాలే. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడితో సరిపెట్టుకోండి. అలాగే అమ్మా. అప్పుడు కళ్యాణి వంట పాత్రలో చూస్తుంది. అందులో అన్నం ఏమీ మిగిల్చకుండా వెంకటమ్మ మొత్తం పెడుతుంది. అప్పుడు కళ్యాణి వెంకటమ్మ వద్దకు వచ్చి ఇలా అంటుంది. ఏంటమ్మా, వండిన అన్నమంతా మాకే పెట్టేశావు. నాకు ఆకలిగా లేదమ్మా. అదేంటమ్మా, ఆకలిగా లేకపోవడం ఏంటి? అంటూ కళ్యాణి తన బాక్సులోంచి కొంచెం అన్నం తీసి గిన్నెలో పెడుతుంది. అప్పుడు సుప్రియ కూడా అలాగే తన టిఫిన్లోంచి కొంచెం అన్నం తీసి గిన్నెలో పెడుతుంది. మాకు ఈ అన్నం సరిపోతుంది. మేము చిన్నపిల్లలమే కదా, మీరు ఈ అన్నం తినండి. అప్పుడు వెంకటమ్మ తన పిల్లలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూడమ్మా, ఆ భగవంతుడు మీకు ఇంత చిన్న వయసులోనే ఎంతో గొప్ప మనసు ఇచ్చాడు. అమ్మా, ఉన్నదేదో ముగ్గురం తిందాం. మాకు మీరు భోజనం పెట్టి పస్తులుండొద్దు. అమ్మా, మాకు నాన్న ప్రేమ ఎలాగుంటుందో తెలియదు. ఇక మీరు కూడా దూరమైతే మేము తట్టుకోలేము. అలాగేనమ్మా. ఇలా కళ్యాణి, సుప్రియ 2 స్కూలుకు వెళ్తూ, చెల్లి, అమ్మ మన గురించి చాలా కష్టపడుతుంది కదూ? అవునక్క, మనం ఎంత కష్టం వచ్చినా చదువుని మాత్రం వదిలిపెట్టకూడదు. ఇలా జరుగుతుండగా ఒకరోజు స్కూల్లో సుప్రియకు జనరల్ నాలెడ్జ్ పోటీల్లో ప్రథమ బహుమతి వస్తుంది. ఇటు కళ్యాణికి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి వస్తుంది. ఇలా హెడ్ మాస్టర్ వాళ్ళకి బహుమతులను అందజేస్తాడు. అమ్మ కళ్యాణి, వ్యాసరచన పోటీల్లో నువ్వు గాంధీ గారి గురించి చాలా గొప్పగా రాశావమ్మా. చూడండి పిల్లలు, అందరూ కళ్యాణి, సుప్రియ లాగా శ్రద్ధతో చదవాలి. ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. అందరూ శ్రద్ధగా చదివి మన పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఇలా ఆ రోజు సాయంత్రం కళ్యాణి, సుప్రియ స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ, అక్క, మన ఇద్దరికి ఈ బహుమతులు వచ్చాయని అమ్మకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది కదా? అవును చెల్లి. అక్క, మనం ఉన్నత చదువులు చదివి పెద్ద అయ్యాక మంచి ఉద్యోగం సంపాదించి అమ్మను బాగా చూసుకోవాలి. అవునమ్మా, అమ్మ మన కోసం చాలా కష్టపడుతుంది. సమయానికి భోజనం కూడా చెయ్యట్లేదు. అక్క, మనం సాయంత్రం ఇంటికి వచ్చాక అమ్మకు ఇంటి పనుల్లో సాయం చేద్దాం. అలాగేనమ్మా. ఇలా కళ్యాణి, సుప్రియ సాయంత్రం ఇంటికి వచ్చాక సుప్రియ ఇల్లు ఊడుస్తుంది. ఇటు కళ్యాణి కుళాయి వద్ద నుండి మంచినీళ్లు తీసుకొని వచ్చి గిన్నెలు కడుగుతుంది. ఇలా వారిద్దరూ పని పూర్తి చేసుకొని చదువుకుంటారు. ఇలా వెంకటమ్మ కూలి పని చేసి ఇంటికి వస్తుంది. అమ్మ, నాకు స్కూల్లో జనరల్ నాలెడ్జ్ పోటీలో మొదటి బహుమతి వచ్చింది. అమ్మా,
నాకు వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి వచ్చింది. అప్పుడు వెంకటమ్మ తన కూతుళ్ళను చూసి చాలా సంతోషిస్తుంది. ఉండండమ్మా, మీ నోళ్ళు తీపి చేస్తాను. అంటూ చక్కెర తీసుకొని వచ్చి ఇద్దరికీ తినిపిస్తుంది. అమ్మా, మీరు ఇలాగే కష్టపడి చదివి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అలాగే ఇతరులకు సహాయం కూడా చెయ్యాలి. అలాగేనమ్మా. ఇలా జరుగుతుండగా ఒకరోజు వెంకటమ్మ ఇంట్లో వంట చేస్తుండగా గుండె నొప్పి వచ్చి ప్రాణాలు కోల్పోతుంది. అప్పుడు తన తల్లిని చూసిన కళ్యాణి, సుప్రియ కన్నీరు మున్నీరవుతారు. ఇలా వెంకటమ్మ చనిపోవడంతో కళ్యాణి, సుప్రియ అనాథలవుతారు. అక్క, మన అమ్మ కూడా మనల్ని వదిలిపెట్టిపోయింది. మనం అనాథలం అయిపోయాం. చూడు చెల్లి, మనం ఎప్పటికీ అనాథలం కాము. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు తోడు నీడగా కష్టంలోనూ సుఖంలోనూ కలిసుందాం. అలాగే అక్క. చూడమ్మా, నువ్వు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళు. నేను స్కూలు మానేసి ఏదైనా పని చేస్తాను. సుప్రియ, నువ్వు అమ్మ చెప్పినట్లుగా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించు. అలాగే అక్క, అమ్మే బ్రతుకుంటే ఇద్దరం చదువుకునే వాళ్ళం. కానీ ఏం చేద్దాం, ఆ దేవుడు మనకి ఆ అదృష్టం ఇవ్వలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇలా కళ్యాణి 4 ఇళ్లలో ఇంటి పని చేస్తుంది. అలా వచ్చిన డబ్బులతో ఇద్దరు కలిసి జీవించేవారు. ఇటు సుప్రియ శ్రద్ధగా చదివేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు సుప్రియకు జ్వరం వస్తుంది. అప్పుడు కళ్యాణి డాక్టర్ను తీసుకొని వస్తుంది. అప్పుడు డాక్టర్ రామారావు చెకప్ చేసి, చూడమ్మా, భయపడాల్సిన అవసరమేం లేదు. వైరల్ ఫీవర్ 2 రోజుల్లో తగ్గిపోతుంది అని మందులు రాసి ఇస్తాడు. చూడమ్మా, మీ ఇంట్లో ఎవరూ లేరా? లేరండి, మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఈ మధ్య మా అమ్మ గుండెపోటుతో చనిపోయింది. అయితే మీకు బంధువులు కూడా ఎవరూ లేరా? ఎవరు లేరండి. మా అమ్మ ఉన్నప్పుడు మేమిద్దరం చదువుకునే వాళ్ళం. కానీ మా అమ్మ చనిపోయిన తరువాత నేను చదువు మానేసి పని చేస్తున్నాను. నా చెల్లి చదువుకుంటుంది. రామారావు ఆ పిల్లల పరిస్థితి చూసి చెలించిపోతాడు. వారికి ఏదైనా దారి చూపించాలి అని అనుకుంటాడు. చూడమ్మా, గవర్నమెంట్ గురుకుల విద్యాలయాలను స్థాపించింది. వాటిలో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యతో పాటు భోజన వసతి కల్పిస్తారు. అలాగే వారికి అవసరమైన పుస్తకాలు, బట్టలు అన్నీ కొనిస్తారు. డాక్టర్ గారు, దయచేసి మమ్మల్ని అక్కడ చేర్పించండి. అమ్మా, వచ్చే సంవత్సరానికి అర్హత పరీక్ష త్వరలోనే ఉంటుంది. నేను మీ వద్దకు వచ్చి తెలియజేస్తాను. అలాగే డాక్టర్ గారు. చూడమ్మా, మీ చెల్లికి సమయానికి మందులు ఇవ్వు, వస్తాను అని డాక్టర్ అక్కడ నుండి వెళ్తాడు. ఇలా జరుగుతుండగా డాక్టర్ ఒకరోజు కళ్యాణి, సుప్రియల వద్దకు వస్తాడు. అమ్మా, గురుకుల అర్హత పరీక్ష తేదీ నిర్ణయించడం జరిగింది. ఇక మీరు పరీక్ష కొరకు బాగా ప్రిపేర్ అవ్వండి అంటూ సిలబస్ పుస్తకాలను వాళ్లకు ఇస్తాడు. అలాగే ఖర్చులకు కొన్ని డబ్బులు కూడా ఇస్తాడు. అమ్మా, శ్రద్ధగా చదవండి, పరీక్షలు బాగా రాయండి, మీకు తప్పకుండా సీటు వస్తుంది. అప్పుడు కళ్యాణి, సుప్రియ ఇలా అంటారు. డాక్టర్ గారు, మీరు చాలా మంచివారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము అంటూ సుప్రియ, కళ్యాణి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏడవకండమ్మా, ఆ భగవంతుడు మంచివారికే కష్టాలను ఇస్తాడు. అలాగే వాటి నుండి బయటపడే మార్గము చూపిస్తాడు. ఇలా కళ్యాణి, సుప్రియ పరీక్షల కోసం శ్రద్ధగా చదువుతారు. ఇలా కళ్యాణి, సుప్రియ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష రాస్తారు. ఇలా కొన్ని రోజులు గడిచాక పరీక్ష ఫలితాలు వస్తాయి. అప్పుడు డాక్టర్ రామారావు కళ్యాణి, సుప్రియల వద్దకు వస్తాడు. అమ్మ, మీకో శుభవార్త చెప్తాను, ముందు మీరు స్వీట్స్ తీసుకోండి అంటూ స్వీట్స్ ఇస్తాడు. డాక్టర్ గారు, ఏంటండి ఆ శుభవార్త? మీ ఇద్దరికీ గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది. అప్పుడు కళ్యాణి, సుప్రియ చాలా సంతోషిస్తారు.
డాక్టర్ గారు, ఇదంతా మీ చలవే. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. నాదేముందమ్మా, మీరు కష్టపడి చదివారు. ఇలాగే మీరు కష్టపడి చదివి మీ అమ్మ కోరిక నెరవేర్చాలి. అమ్మా, మిమ్మల్ని వారం రోజుల తర్వాత గురుకుల పాఠశాలలో చేర్పిస్తాను. అలాగేనండి. మీరు ఈ డబ్బులు ఖర్చులకు ఉంచుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్తాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు కళ్యాణి, సుప్రియ తమ అమ్మా నాన్నల ఫోటో వద్దకు వచ్చి, అమ్మ, మీ ఇష్ట ప్రకారమే చదువుకుంటున్నాము. డాక్టర్ గారి దయ వల్ల మాకు గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది. అమ్మ, మా చదువులు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాలని ఆశీర్వదించండి. అమ్మ, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో మాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమయ్యారు. ఇటువంటి పరిస్థితి ఏ పిల్లలకు రాకూడదమ్మా. ఇలా జరుగుతుండగా సుప్రియ ఎప్పుడూ ఏదో ఒక దిగులుతో ఉండటం గమనించిన కళ్యాణి సుప్రియతో, ఏంటమ్మా అలా ఉన్నావు? అక్క, అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ, మనకు వెనక ముందు ఎవరూ లేరు. మనం పట్టుదలతో చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి. అప్పుడే మన అమ్మ ఆత్మకి శాంతి చేకూరుతుంది. కానీ ఇలా అధార్యపడకూడదు. పైన ఉన్న మన అమ్మ ఆశీర్వాదం మనకు ఎప్పుడూ ఉంటుంది అంటూ కళ్యాణి సుప్రియ కన్నీళ్లు తుడుస్తుంది. ఇలా కళ్యాణి సుప్రియను తీసుకొని పార్కులోకి వెళ్తుంది. అక్కడ ఒక దంపతులు తమ బాబుతో ఆడుకోవడం చూస్తుంది సుప్రియ. అప్పుడు సుప్రియకు వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుప్రియ, ఏంటమ్మా ఈ కన్నీళ్ళు? అక్క, అమ్మ గుర్తుకొచ్చింది. మన అమ్మా నాన్న ఉండి ఉంటే మనం కూడా వాళ్ళతో ఆడుకునే వాళ్ళం. నాన్న కథలు చెప్పేవారు, ఐస్ క్రీమ్ కొనిచ్చేవారు. చూడక్క, వారి పిల్లలతో ఎలా ఆడుకుంటున్నారు. అప్పుడు కళ్యాణి వారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని, సుప్రియ, నువ్వు ఇలా మాటి మాటికి అమ్మ గురించి ఆలోచిస్తుంటే అమ్మ గుర్తుకొస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటే మన అమ్మ ఆత్మ క్షోభిస్తుంది. మన అమ్మ మనసు బాధ పెట్టడం నీకు ఇష్టమా? లేదక్క, ఇక నుండి నేను ఏడవను. చూడమ్మా, మనం సాధించే లక్ష్యమే మనకు ముఖ్యం. అంతేగాని ఇలా బాధపడుతూ కూర్చుంటే చదువుపై మనసు లగ్నం చెయ్యలేవు. అక్క, నేను బాధపడను. ఇలా మరునాడు ఉదయం డాక్టర్ మాధవరావు కళ్యాణి సుప్రియలను తీసుకొని గురుకుల పాఠశాలకు బయలుదేరుతాడు. ఇలా వారిని అక్కడ చేర్పిస్తాడు. చూడమ్మా, శ్రద్ధగా చదువుకోండి, నేను అప్పుడప్పుడు వస్తాను. అలాగేనండి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక కళ్యాణి ఇంటర్మీడియట్ చివరి పరీక్షలు రాస్తుంది. అలాగే సుప్రియ తన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తుంది. ఇలా కళ్యాణి గురుకుల పాఠశాలలో చదువు పూర్తి చేసుకుంటుంది. అమ్మా సుప్రియ, నా చదువు పూర్తయింది. నేను వెళ్తున్నాను. నువ్వు శ్రద్ధగా చదువుకో. అలాగే అక్కయ్య. ఇంతకీ నువ్వు పరీక్షలు ఎలా రాశావు? బాగా రాశానమ్మా. అక్క, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మన ఇంటికే వెళ్తున్నానమ్మా. మన ఇల్లంతా ఇప్పుడు పాడైపోయి ఉంటుంది. నేను వెళ్ళి శుభ్రం చేస్తాలే. సుప్రియ, జాగ్రత్త, వస్తాను. ఇలా కళ్యాణి ఇంటికి బయలుదేరుతుంది. కళ్యాణి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. అప్పుడు కళ్యాణి ఇల్లంతా శుభ్రం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ కళ్యాణి ఇంటికి వస్తాడు. డాక్టర్ గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంతకీ పరీక్షలు ఎలా రాశావు? బాగా రాశామండి. అమ్మా, సుప్రియ ఎలా ఉంది? బాగుందండి. అమ్మా, ఖర్చులకు ఈ డబ్బులు ఉంచు. వద్దండి, ఇప్పటికే మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాము. డబ్బులు వద్దు, మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ముందు ఈ డబ్బులు ఉంచు, ఉద్యోగం వచ్చేంత వరకు ఖర్చులకు ఉంటాయి కదా అని కొన్ని డబ్బులు ఇస్తాడు. ఇలా జరుగుతుండగా డాక్టర్ రామారావు కళ్యాణిని తనకు తెలిసిన మిత్రుడి హోటల్లో రిసెప్షనిస్టుగా నియమిస్తాడు. ఇలా కళ్యాణి ఆ ఉద్యోగం చేస్తూ జీవనోపాధి కొనసాగించేది. ఇలా ఒకరోజు కళ్యాణి వంట చేసి
తన చెల్లెలకి భోజనం తీసుకొని గురుకుల పాఠశాలకు వెళ్తుంది. బాగున్నావా చెల్లి? బాగున్నానక్క. చెల్లి, నీకోసం భోజనం తీసుకొచ్చాను. అంటూ కళ్యాణి ప్రేమతో సుప్రియకు అన్నం తినిపిస్తుంది. అప్పుడు సుప్రియ కూడా తన అక్కకి ప్రేమతో అన్నం తినిపిస్తుంది. అప్పుడు కళ్యాణి సుప్రియ ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అక్క, నువ్వు అన్నం తినిపిస్తుంటే మన అమ్మ గుర్తుకు వస్తుంది. చెల్లి, నాకు కూడా మన అమ్మే గుర్తుకు వస్తుంది. మన అమ్మే బ్రతికుంటే చాలా సంతోషించేది. చూడమ్మా, శ్రద్ధగా చదువుకో. అలాగే అక్క. నీ ఖర్చులకు డబ్బులున్నాయా? అమ్మా, డాక్టర్ గారు నాకు కొన్ని డబ్బులు ఇచ్చారు. అలాగే నాకు ఉద్యోగం కూడా ఇప్పించారు. అమ్మా, డాక్టర్ గారు నీ గురించి అడిగారు. శ్రద్ధగా చదువుకోమన్నారు. అలాగే అక్క, డాక్టర్ గారిని అడిగినట్లు చెప్పు. అలాగే అమ్మా, వస్తాను. ఇలా కళ్యాణి ఇంటికి బయలుదేరుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక పరీక్షల రిజల్ట్స్ వస్తాయి. కళ్యాణి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలవుతుంది. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ చాలా సంతోషిస్తాడు. అమ్మ కళ్యాణి, నువ్వు మంచి మార్కులు సాధించావు. ఇంతకీ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? డాక్టర్ గారు, నేను మెడిసిన్ చేద్దామనుకుంటున్నాను. అలాగేనమ్మా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇలా కళ్యాణి ఉద్యోగం చేస్తూ సాయంత్రం వచ్చిన తర్వాత ఎగ్జామ్ కొరకు చదువుకుంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక కళ్యాణి మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంది. ఇలా జరుగుతుండగా కళ్యాణికి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది. కళ్యాణి చాలా సంతోషిస్తుంది. ఇలా కళ్యాణి డాక్టర్ కలిసి సుప్రియ వద్దకు వెళ్తారు. అమ్మ సుప్రియ, ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఇంతకీ మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మా సుప్రియ, మీ అక్కకి మెడిసిన్లో మంచి ర్యాంకు వచ్చింది. అవునా అండి? చాలా సంతోషంగా ఉందండి. అక్క, మన అమ్మే బ్రతికుంటే ఎంతో సంతోషించేది అంటూ సుప్రియ కళ్యాణి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏంటమ్మా ఇది? ఈ సంతోష సమయంలో మీకు ఈ కన్నీళ్ళేంటమ్మా? మీ అమ్మ మన మధ్య లేకపోయినా పైనుండి అన్నీ చూస్తూనే ఉంటుంది. అమ్మ సుప్రియ, నువ్వు కూడా శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించాలి. అలాగేనండి. డాక్టర్ గారు, ఇంతకీ మెడిసిన్ చదవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా. మా దగ్గర అంత డబ్బు లేదు కదా. చూడమ్మా, నేను రేపు పేద విద్యార్థి చదువు కోసం ఎవరైనా దాతలు సహాయం చేయగలరని పేపర్లో ప్రకటన ఇస్తాను. ఇలా రామారావు పేపర్లో ప్రకటన ఇస్తాడు. అప్పుడు ఆ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు ఆ ప్రకటన చూసి డాక్టర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయిని తన వద్దకు తీసుకురావాలని కోరుతాడు. అప్పుడు రామారావు కళ్యాణి వద్దకు వెళ్తాడు. అమ్మ, మంత్రి శ్రీనివాసరావు గారి వద్ద నుండి ఫోన్ వచ్చింది. రేపు మనం వారి వద్దకి వెళ్దాం. వారు నీ చదువు కోసం సహాయం చేస్తానన్నారు. ఈ మాటలు విన్న కళ్యాణి చాలా సంతోషిస్తుంది. అవునా అండి? చాలా మంచి శుభవార్త చెప్పారు. ఇలా మరునాడు రామారావు కళ్యాణిని తీసుకొని మంత్రిగారి వద్దకు వెళ్తాడు. చూడమ్మా, నీ గురించి పేపర్లో చూశాను. మీరు అమ్మా నాన్న లేని అనాథలని తెలుసుకున్నాను. ఇలాంటి మెరిట్ విద్యార్థులు చదువుకుంటే సమాజంలో ఒక మంచి డాక్టర్గా ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడుతారు. చూడమ్మా, ఇక నుండి నీ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. చాలా సంతోషం అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండి. అలా అనకమ్మా, ఒక మంత్రిగా ఇది నా బాధ్యత. చూడమ్మా, శ్రద్ధగా చదువుకో. అలాగేనండి. ఇలా కళ్యాణి సుప్రియ వద్దకు వెళ్తుంది. అమ్మ సుప్రియ, నా చదువు కోసం మంత్రిగారు సహాయం చేస్తానన్నారు. అలాగా అక్క? చాలా సంతోషం. ఇలా సుప్రియ కళ్యాణి సరదాగా పార్కుకు వెళ్తారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఒక అబ్బాయి వస్తాడు. అక్క, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఏం బాబు, నీకు ఎవరూ లేరా? లేరండి, మా అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. చూడు బాబు, నీ పేరేంటి? రాము. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటావు? రోజంతా అడుక్కుంటాను. రాత్రి గుడి మెట్ల వద్ద పడుకుంటాను. ఆ మాటలు విన్న కళ్యాణి సుప్రియ కన్నీళ్లు పెట్టుకుంటారు. చూడు రాము, నువ్వు ఈ అడుక్కోవడం మానేసే. నిన్ను అనాథాశ్రమంలో చేర్పిస్తాను. అక్కడ వాళ్ళు నీకు భోజనం పెడతారు, బట్టలు పుస్తకాలు కూడా ఇస్తారు. అక్క, అలాగైతే నన్ను అక్కడ చేర్పించండి.
అలాగే బాబు. ఇలా కళ్యాణి సుప్రియ రాముని తమ ఇంటికి తీసుకువస్తారు. అప్పుడు కళ్యాణి రాముకి భోజనం పెడుతుంది. ఇలా మర్నాడు ఉదయం కళ్యాణి సుప్రియ రామును తీసుకొని అనాథాశ్రమానికి వెళ్తారు. ఇలా రాముని ఆ అనాథాశ్రమంలో చేర్పిస్తారు. చూడు బాబు, నువ్వు శ్రద్ధగా చదువుకో. అక్క, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అంటూ బాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు కళ్యాణి బాబు కన్నీళ్లు తుడుస్తుంది. బాబు శ్రద్ధగా చదువుకో, మేము అప్పుడప్పుడు వస్తాము. అలాగే అక్క. ఇలా కళ్యాణి యూనివర్సిటీలో చేరి మెడిసిన్ చదువుతుంది. ఇలా సంవత్సరం గడిచాక సుప్రియ తన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు రాస్తుంది. సుప్రియ తన గురుకుల విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణి తన చెల్లెల్ని చూడటానికి ఇంటికి వస్తుంది. సుప్రియ, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. సుప్రియ, పరీక్షలు ఎలా రాశావు? బాగా రాశానక్క. ఇలా డాక్టర్ రామారావు అక్కడికి వస్తాడు. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సుప్రియ, పరీక్షలు ఎలా రాశావు? బాగా రాశానండి. సుప్రియ, ఇంతకీ ఇప్పుడు నువ్వేం చేస్తావు? పిల్లలకు ట్యూషన్ చెప్తానండి. సరే. ఇలా సుప్రియ పిల్లలకి ట్యూషన్ చెప్పగా వచ్చిన డబ్బులతో జీవనోపాధి కొనసాగిస్తుంది. ఇలా జరుగుతుండగా సుప్రియ పరీక్ష రిజల్ట్స్ వస్తాయి. సుప్రియ మంచి మార్కులు సాధిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణి, డాక్టర్ రామారావు చాలా సంతోషిస్తారు. ఇలా సుప్రియ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చేరుతుంది. సుప్రియ రోజు కాలేజీకి వెళ్తూ సాయంత్రం వచ్చాక పిల్లలకి ట్యూషన్ చెప్పేది. ఇటు కళ్యాణి క్యాంపస్లో శ్రద్ధగా చదువుకునేది. ఇలా ఒకరోజు రాత్రి భారీ వర్షం రావడంతో ఇల్లు మొత్తం ఊరుస్తుంది. ఇలా ఆ రోజు రాత్రంతా సుప్రియ ఏడుస్తూ ఉంటుంది. మరునాడు ఈ విషయం తెలుసుకున్న రామారావు, కళ్యాణి అక్కడికి వస్తారు. ఇలా కళ్యాణి, సుప్రియ ఇంటిని చూసి ఏడుస్తారు. అక్క, మనకు నిలువ నీడ లేకుండా అయిపోయింది. అవును చెల్లి, ఏం చేద్దాం? అమ్మా సుప్రియ, నేనున్నాను కదా అమ్మా, ఎందుకు బాధపడతారు అంటూ రామారావు ఒక గదిని అద్దెకు తీసుకొని అందులో సుప్రియని ఉంచుతాడు. అమ్మా సుప్రియ, జాగ్రత్తగా చదువుకో అమ్మా. అలాగేనండి. సుప్రియ, ఏదైనా అవసరమైతే నాకు కబురు పెట్టు, నేను వస్తాను అని చెప్పి కొన్ని డబ్బులు ఇస్తాడు. ఇలా సుప్రియ తన డిగ్రీ చదువును పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తుంది. ఇటు కళ్యాణి మెడిసిన్ పూర్తి చేసి మెడికల్ కాలేజీలో డాక్టర్గా ట్రైనింగ్ చేస్తుంది. ఇలా కళ్యాణి, సుప్రియ పట్టణంలోని ఒక గదిని అద్దెకు తీసుకుంటారు. ఇలా కళ్యాణి వారంలో ఒకరోజు పేదవారికి ఉచితంగా వైద్యం చేసి మందులు ఇస్తుంది. ఇటు సుప్రియ పేదవారికి నిత్యావసర సరుకులు ఉచితంగా ఇస్తుంది. ఇలా కళ్యాణి, సుప్రియ వారు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పేదలకు, అనాథలకు సహాయం చేస్తారు. ఇటు కళ్యాణి డాక్టర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అవుతుంది. ఇలా కళ్యాణి, సుప్రియ ఒకరోజు తమ అమ్మా నాన్నల ఫోటో వద్దకు వచ్చి, అమ్మా, మీరు చెప్పినట్లుగానే మేము ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నాము. మీ కల నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆశీర్వదించండమ్మా అంటూ కళ్యాణి, సుప్రియ కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు రామారావు అక్కడికి వస్తాడు. అమ్మ, మీ పట్టుదల, చదువుపై మీకున్న శ్రద్ధతోనే మీరు అనుకున్నది సాధించారు. మీ అమ్మ కల నెరవేర్చారు. డాక్టర్ గారు, మీరు మాకు చాలా సహాయం చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. నాదేముందమ్మా, మీరు కష్టపడి చదివారు, అనుకున్నది సాధించారు. ఇలా డాక్టర్ కళ్యాణి, సుప్రియలకు పెళ్ళిళ్ళు చేస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, పట్టుదలతో కళ్యాణి, సుప్రియ వారు అనుకున్నది సాధించారు. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.